ఆర్ యు క్రిస్టియన్? నువ్వు ఉన్నది ఒక సంఘం అయితే, నీ సేవకుడు ఒక క్రైస్తవుడైతే, నువ్వు ఒక క్రైస్తవురాలు అయితే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పేర్లు పెట్టుకోవటం కాదు. నాది క్రైస్తవ సంఘమే, నేను పాస్టర్నే, మేము విశ్వాసులమే. ప్రస్తుతానికి ఎవడు ఏదైనా చేసుకోవచ్చు, ఎవరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ సిగ్గు శరం ఉన్నటువంటి వాడు ఆలోచించాలట. ఏమన్నా తెలుసా ప్రియులారా, ఎవడి పేరటను ఉన్నావో అతడు మీలాగే శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆ శరీరములో శ్రమపడ్డాడు. చెప్పండి, ఆ శరీరములో శ్రమపడ్డాడు. ఈరోజు ఆ నామములో రక్షించబడిన నీవు శ్రమను తప్పించుకుంటున్నావా? సుఖాన్ని ప్రేమిస్తున్నావా? అవమానాన్ని అంగీకరించలేస్తున్నావా? నువ్వు ఘనతను కోరుకుంటున్నావా? నీ నాయకుడిని మించిన ఆలోచన నీకు ఎప్పటికీ కూడా మంచిది కాదు. క్షేమంగా క్రైస్తవ జీవితం అంటే నలిగిపోవటం, క్రైస్తవ జీవితం అంటే కరిగిపోవటం, క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా చెప్పుకుంటారు కదా, కర్పూరం కరిగిపోయినట్లుగా కరిగి ఈ లోకానికి వెలుగునివ్వటం. ఆ మంచి బ్రతుకు కొరకు ప్రయత్నం చేయి. ఈ తరంలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈ తరంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ బంధువులలో, నీ స్నేహితులలో ఇంత గొప్ప బ్రతుకుని నిరర్థకం చేసుకోవద్దని మాత్రం దేవుని సేవకుడిగా మీతో పాటు ఎందరైతే ఈ యూట్యూబ్లో ఉండి ఈ వాక్యాన్ని చూడగలుగుతారో వాళ్ళందరికీ కూడా నేను అప్పీల్ చేసుకుంటున్నాను.